మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామంలో డంప్ యార్డ్ ఏర్పాటు కోసం గత 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమిని లాక్కోవాలని చూడడం సరికాదని గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసాచార్య నిలదీశారు. ప్రభుత్వం నిరుపేదలకు పంటల సాగు కోసం ఎకరం చొప్పున గతంలో 25 సంవత్సరాల క్రితం పంపిణీ చేసిందని, వారి నుంచి డంప్ యార్డ్ కోసం తీసుకోవడం వల్ల నిరుపేద రైతులు నష్టపోతారన్నారు. గ్రామంలో ఐఎంఎల్ డిపో సమీపంలో పట్టుపురుగుల శాఖకు చెందిన భూమిని ఉపయోగంగా ఉందని, జిన్నగనపురం ఐబీ సమీపంలో ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి, బస్టాండ్ భూమి నిరుపయోగంగా ఉందని, అందులో డంప్ యార్డ్ కోసం కేటాయించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిరుపేద రైతులకు నష్టం కాకుండా డంప్ యార్డ్ కోసం స్థల సేకరణ జరపాలని గ్రామస్తులు కోరారు. సర్వే జరిపి నిరుపేదలకు నష్టం జరగకుండా స్థల సేకరణ చేస్తామని తహసీల్దార్ శ్రీనివాసాచారి రైతులకు హామీ ఇచ్చారు. చెప్పుకుంటూ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దీని మీద రికార్డ్స్ అన్ని కూడా పరిశీలన చేస్తాము. ఒకవేళ ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి అయి ఉండి నిజంగా కూడా వీళ్ళందరికీ కూడా గతంలో ఇచ్చినామా, అసైన్మెంట్ పట్ట సర్టిఫికేట్ ఇచ్చామా, ఇవ్వలేదా, ఇచ్చాము, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి దాన్ని కాస్త అనుభవంలో లేరు, కాస్త అనుభవం లేకపోతే మనం చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మొత్తం కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి తప్పకుండా చర్య తీసుకుంటాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు ఇచ్చింది సార్. అది మనిషికి ఎకరాన్ని ఇచ్చారు. 6.5 ఎకరాలు ఉంది సార్. మేము కొలుచుకున్నాం ఆల్రెడీ. మన పోతంచెట్టుపల్లి సాయి పటేల్ వచ్చి కొలిచిండు. మనిషికి 26 గుంటలు వస్తే మంచుకున్నాం సార్. దాని తర్వాత ఇప్పుడు మేము వరాలు కూడా వేసినాము, దాంట్లో కంది వేసినాము, శనగలు వేసినాము. అన్నీ వేసిన తర్వాత పిల్లలు మన రీసెంట్గా బాల్ ఆడుకుంటామని చెప్పి మా విలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే మళ్ళీ మాకు వరాలు నూకిస్తామంటే సరే అని చెప్పి ఇచ్చినాం సార్. వాళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు వాన పడంగానే వరాలు నూకిస్తామన్నారు. అంతలోనే వీళ్ళు మండలి వాళ్ళు వచ్చి మాకు 2 గుంటల డంప్ యార్డ్ కావాలని చెప్పి మా దాంట్లో దౌర్జన్యంగా మా మీదకి వచ్చి నోటీసులు ఇచ్చి మరీ మండలి పిలిపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు తీసుకుంటారా, 2 గుంటలు ఇస్తారా, లేకుంటే మొత్తం మీద చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతుంది ఎంఆర్ఓ. మరి ఇది న్యాయమేనా? ఇది అప్పుడు గవర్నమెంట్ లేనులకని ఇచ్చిన భూమిని తీసుకొని ఇట్లా దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతేనా? మరి తగు చర్య తీసుకొని మరి పై అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సర్వే నంబర్ 58 సార్. 58 సర్వే నంబర్. దాని ఏరియా ఏమంటారు? గుల్లగుట్ట సార్. గుల్లగుట్ట. అది 10 ఎకరాలు ఉండాలి. బోడమరి మీద 6.5 ఎకరాలు ఉంది. మేము ఆల్రెడీ కొలిచి పంచుకున్నాం. 26 గుంటలు వచ్చింది. గవర్నమెంట్ మీకు ఎంత ఇచ్చింది? గవర్నమెంట్ ఎకరా ఇచ్చింది సార్. ఒక్క మనిషికి ఎంతమందికి? 10 మందికి సార్. 10 మందికి ఇచ్చింది. 10 ఎకరాలు. 10 ఎకరాలు దాన్ని మీరు సాగు చేసుకుంటున్నారు? సాగు చేసుకుంటున్నాం ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది ఇచ్చి ఇంచుమించు 71 సార్. అప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి మేము తెలివి వచ్చినాక మేము వేసుకుంటున్నాం సార్. కంది వేసినాము, అలా శనగలు వేసినాము, అన్ని వేసినాము. కానీ అది ఇప్పుడు సప్లై లేక ఎన్ని గుంటలు ఇవ్వమంటున్నారు? 2 గుంటలు ఇవ్వమంటారు సార్. 2 గుంటలు ఇవ్వమంటారు. 2 గుంటలు సరిపోదు. అది 10 గుంటల ఇప్పుడు వేసే దగ్గర 10 గుంటల ల్యాండ్ కూడా సరిపోతలేదు. 2 గుంటలు కాదు. మాకు సర్వే చేసి మాకు ఇచ్చే 10 ఎకరాల ల్యాండ్ వీళ్ళు సర్వే చేసి ఇచ్చినట్టయితే 5 గుంటలు ఇస్తాం. 5 గుంటల వాళ్ళకి ఇయ్యడానికి రెడీ ఉన్నాం. ఇది దౌర్జన్యమైన పని. ఎంఆర్ఓ గారు ఇట్లాంటివి మానుకోవాలి. లేదంటే మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోతే మొత్తం పోతుందా, లేకుంటే ఆయన తేలిపోవాలి.